చెరువుల్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోంది. భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు తాము కూల్చివేసిన నిర్మాణాలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 18 ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూల్చివేతలు జరిపినట్లు పేర్కొంది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనాన్ని కూల్చివేసినట్లు వివరించింది. కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, మంథని భాజపా నేత సునీల్ రెడ్డి, బౌదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా, నందగిరి హిల్స్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడు, చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాలన్నీ కూల్చివేసినట్లు తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 18 ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూల్చివేతలు జరిపినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక హైడ్రా పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సంబంధించిన భూములను, చెరువులకు సంబంధించిన భూములను కబ్జా చేయడం జరిగింది. బడా వ్యాపారవేత్తలు, సీనియర్ ప్రముఖులు, అట్లాగే రాజకీయ నాయకులు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చెరువులు కబ్జాకు గురైనాయో హైడ్రా గుర్తించి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రాకు సంబంధించిన పరిశీలన చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో హైడ్రా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలోనే పలు సంస్థలు అట్లాగే నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే హైడ్రా నోటీసులు కూడా జారీ చేసిందని చెప్పవచ్చు. దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది, విషయం తెలిసింది. అట్లాగే హైడ్రా దూకుడుతో నగరంలో అక్రమ కట్టడాలు ఏవైతే కట్టారో వారి గుండెల్లో గుబులు కూడా మొదలైందని చెప్పచ్చు. దీంతో వారంతా నోటీసులు అందకముందే కోర్టును ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత 20 రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్టు అందించింది. ఈ రిపోర్టుల ప్రకారము ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేసినట్లు తెలియజేయడం జరిగింది రిపోర్ట్లో. ఇందులో భాగంగానే పల్లంరాజు, సునీల్ రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలకు సంబంధించింది. అట్లాగే నిన్న చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సంబంధించి నాగార్జునకు సంబంధించింది వంటి అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్ట్లో తెలియడం జరిగింది. అట్లాగే మళ్ళీ ఇంకా లోటస్ పాండ్, మన్సూరాబాదు, జూబ్లీహిల్స్, నగరు, గాజుల రామారం, శామీర్పేట పలు ప్రాంతాలకు నిర్మాణాలకు సంబంధించిన నేలమట్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన ఈ రిపోర్ట్లో పేర్కొంది. అట్లాగే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన భూములను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులకు సంబంధించింది ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనాయి, ఏంటి అనే విషయాలన్నిటి ఇంకా హైదరాబాద్ దృష్టికి వచ్చినట్లుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలకు సంబంధించింది ఎవరైతే నిర్మించాలో వాళ్ళ ఆ బిల్డింగ్లన్నీ కూల్చివేయడానికి సిద్ధంగా ఉందనేది చెప్పొచ్చు. రాము, అలాగే చెప్పండి, 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఈ ఇష్యూ పొలిటికల్ గా టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అన్ని పార్టీలు దీనిపై స్పందిస్తున్నాయి. పొలిటికల్ పార్టీలకు సంబంధించి చూస్తే ఎవరైతే రాజకీయ నాయకులకు సంబంధించింది, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులే అక్రమంగా చాలా భవనాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున వ్యతిరేకత వస్తుందని చెప్పొచ్చు. అంటే పొలిటికల్ ఇది ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో ఇది ఒక సుడిగుండములుగా తిరుగుతుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సంబంధించిన చెరువులను గత పాలకులు కబ్జా చేయడం జరిగింది. పాలకులే కాదు, స్వచ్ఛంద సంస్థల పేరుతో లేదా వ్యాపారవేత్తల పేరుతో, కళాశాలల పేరుతో, యూనివర్సిటీల పేరుతో ఇట్లా చాలా మంది చాలా భూములను కబ్జా చేసిన జరిగింది. దీనిలో భాగంగానే
అసలు గత పాలకులు ఈ ఎన్ కన్వర్షన్ కి సంబంధించిన ఇట్లాంటివన్నీ కూల్చేస్తామన్నారు. కానీ వాళ్ళు మాటల మేరకే ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతలు చేసి చూపించిందని చెప్పుకోవచ్చు. దీంతో సామాన్య ప్రజలకైతే రేవంత్ ప్రభుత్వం పైన ఒక నమ్మకం వచ్చిందని ఒక ప్రజల్లో టాక్ వినిపిస్తుంది. అట్లాగే రాజకీయ నాయకుల నుంచి భారీ ఎత్తున రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి కూడా పెంచుతున్నారనే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఒక రాజకీయ రణరంగం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిరక్షణ కోసం హైదరాబాద్ వాతావరణాన్ని లేదా విదేశీ పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి. చిన్నపాటి జల్లులు పడితే హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి. నిన్నగాక మొన్న చూసిన వర్షంలో కార్లు కొట్టుకుపోవడం జరిగింది. బైక్ తో వెళ్తున్న అతను కూడా నీటిలో పడవలాగా కొట్టుకుపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ కు ఇతర కంపెనీలు రావాలంటే కొంత వాళ్ళకు ఒక హామీ కల్పించాల్సిన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాకముందు మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేస్తామనేది గతంలో రేవంత్ రెడ్డి కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఈ రోజు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు. రామ్మని. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.